బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు సర్వం సిద్ధమైంది. ఇవాళ వరంగల్ వేదికగా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. నాటి టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెంది 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. నేడు 25వ ఏట అడుగు పెడుతున్న తరుణంలో ఈ రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కారు పార్టీ. ఈసారి ఎన్నడూ లేని విధంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ వేదికగా మరోసారి తమ సత్తా చాటుతామని బీఆర్ఎస్ చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర నలుమూలల నుంచి గులాబీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చేలా భారీ సమీకరణ ఏర్పాట్లు చేశారు. సభకు లక్షలాది మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు గులాబీ నేతలు. ఉద్యమ అధికార ప్రతిపక్ష పార్టీగా 24 ఏళ్లు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ నేటి సభతో తన సత్తా చాటాలని చూస్తుంది. అందుకు తగ్గట్టుగా పార్టీ క్యాడర్ అంతా ఓరుగలు బాట పట్టింది. ఈ సభకు భారీ సమీకరణతో పాటు పార్టీకి మళ్లీ ఊపు వచ్చేలా సభ జరగనుందని పార్టీ నేతలు అంటున్నారు. ఇక సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగమే హైలైట్ గా నిలవనుంది. ఈ రజతోత్సవ సభ వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. పార్టీకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, అధికార పార్టీపై ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారనే దానిపై ఇవాళ కేసీఆర్ ప్రసంగంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభకు 213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం రెడీ చేశారు. మరో 154 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సుమారు 500 మంది ముఖ్య నేతలు కూర్చునేలా భారీ స్టేజ్ ను తయారు చేశారు. 23 ఎల్ఈడి భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టమ్ ను చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. వేదిక పక్కనే కళాకారుల ఆటపాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ ఏర్పాటు చేశారు. ఇక సభ కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50,000 వాహనాలు వస్తాయని అంచనా వేశారు. అందుకు తగ్గట్టే వాహనాల పార్కింగ్ కోసం 1059 ఎకరాల్లో విశాలమైన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు రమేష్, వాసు, వేణు సిద్ధంగా ఉన్నారు. ముందు రమేష్ అడిగి చూద్దాం. రమేష్, చెప్పండి, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అంతా కూడా గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం బీఆర్ఎస్ రజతోత్సవకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. భారీగా జన సమీకరణ చేసేందుకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా తరలి రానున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సభా ప్రాంగణం చూసినట్టయితే 1213 ఎకరాలలో సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం బాహుబలి వేదికగా నామకరణం చేయడం జరిగింది. మొత్తం 500 మంది కూర్చునేలా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం అన్ని జిల్లాల నుంచి ఉదయం 9 గంటల సమయంలో, ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఉదయం 9 గంటల సమయంలో ఎక్కడికక్కడ కూడా మొత్తం పార్టీ జెండా ఆవిష్కరణలు చేసి కూడా మొత్తం ర్యాలీగా జెండాలు ఊపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రారంభిస్తారని చెప్పవచ్చు. అక్కడి నుంచి కూడా ప్రపంచం అనేది మొదలైతుంది. 25 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి వేళ 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇప్పుడు 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ కూడా ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఇప్పుడు అందరి దృష్టి కేసీఆర్ సభపై ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడతారనే అందరి దృష్టి కూడా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. 2 పర్యాయాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారం కోల్పోయాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తుంది. 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. 100 రోజుల్లో కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నో హామీలతో కూడా అధికారంలోకి వచ్చి కూడా ఏ హామీలు నెరవేర్చలేదు. కూడా మొత్తం హామీలను కాంగ్రెస్ ఒక దశలో చూసినట్లయితే ఈ పేరుకు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అయినప్పటికీ కూడా పూర్తిగా దీన్ని కాంగ్రెస్ వ్యతిరేక సభగా కూడా ఇప్పటికే నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. సాయంత్రం 5 గంటల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు ఇక్కడికి చేరుకుంటారని చెప్పవచ్చు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం హన్మకొండ చౌరస్తాలో ఉన్నాం. హన్మకొండ చౌరస్తాలో చూసినట్లయితే పూర్తిగా
గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వారంతా కూడా హైదరాబాద్ నుంచి భువనగిరి హైవే మీదుగా అంతా కూడా దారులన్నీ గులాబీమయంగా మారింది. మరోవైపు ఖమ్మం రహదారి కూడా చూసినట్లయితే అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా నెలల తరబడి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. 25 వసంతాల్లో అడుగు పెడుతున్నటువంటి గతంలో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సభ జరగలేదు. కానీ ఈ సభను కని విని ఎరగని రీతిలో సభను చేయాలని కూడా చూడడం జరిగింది. గతంలో మనం చూడడం జరిగింది 2010లో కూడా టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు వరంగల్ మహాగర్జన పేరుతో కూడా 25 లక్షల మందితో కూడా పెద్ద ఎత్తున సభ చేసి వరంగల్ ని ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నారు. అదే ఒక సెంటిమెంట్ తో కూడా మళ్ళీ ఇప్పుడు 25 సంవత్సరాలు అడుగెడుతున్న వేళ కూడా వరంగల్ నే మళ్ళీ చూస్ చేసుకోవడం జరిగింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో మనం ఆ సభా ప్రాంగణం ముందుకెళ్తే సభా ప్రాంగణం వస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉదయం 9 గంటల తర్వాత కూడా జెండా ఊపి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నలుమూలల నుంచి కూడా తరలి వస్తారు. 10 లక్షల మందికి కూడా ఎస్టిమేషన్ చేయడం జరిగింది. 10 లక్షల పబ్లిక్ కూడా వస్తారని చెప్పారు. అందుకు తగునుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. రైట్ రమేష్, ఒక నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. థ్యాంక్ యూ రమేష్. అయితే సభా ప్రాంగణం నుంచి మాట్లాడేందుకు మా ప్రతినిధి వాసు అక్కడ సిద్ధంగా ఉన్నారు. వాసు చెప్పండి, అయితే మొత్తంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు రానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ పైన ఏదైతే ఉద్యమ పునాదులపైనటువంటి ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూడా రైతోత్సవ సభ నిర్వహిస్తుంది. అయితే ప్రధానంగా ఈ సభలో కేసీఆర్ ప్రసంగం పైనే అందరి ఆసక్తి ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఎందుకంటే 5 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యే సభకు సంబంధించి కూడా 10 గంటల వరకు కూడా పర్మిషన్ ఉంది. కాబట్టి సుదీర్ఘంగా కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అయితే గడిచిన 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీల విషయంలో కావచ్చు, పథకాల విషయంలో కావచ్చు, ఏదైతే ఫ్లాప్ అయిన నేపథ్యంలో కూడా కేవలం కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీలను టార్గెట్ చేసి కూడా కేసీఆర్ ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కూడా రుణమాఫీ విషయంతో పాటు ఏదైతే సంక్షేమ పథకాల అంశానికి సంబంధించి కూడా రైతు బంధు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్న అంశాన్ని, ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు విషయంలో కూడా ప్రతి కారు కూడా రైతు బంధు ఎకరానికి ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ రైతు బంధు సరిగా అమలు చేయనటువంటి నేపథ్యంలో కూడా కేసీఆర్ ఏదైతే రైతులకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కూడా ఈసారి తెలంగాణకు అంటే మొండి చేయి చూపినటువంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ టార్గెట్ చేసి కేసీఆర్ స్పీచ్ ఉండబోతోంది. ఇక పూర్తిగా గడిచిన అసెంబ్లీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో కూడా పార్టీ ఓటమి నేపథ్యంలో కూడా పార్టీ మొత్తం కూడా క్యాడర్ అంతా కూడా నిరాశలో మునిగినటువంటి పరిస్థితుల్లో కూడా మరోసారి పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని తీసుకువచ్చి పునర్వైభవాన్ని నింపే విధంగా కేసీఆర్ ఇప్పటికే స్పీచ్ సిద్ధమైంది. ఖచ్చితంగా కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల వరకు కూడా జన సమీకరణ జరుగుతుంది. 2005, 2010లో వరంగల్లో ఎలాంటి సభనైతే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిందో వాటికి ధీటుగా ఈరోజు మరోసారి 2025లో రైతోత్సవ సభ నేపథ్యంలో కూడా చాలా పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేసింది. ఒకసారి మనం సభా ప్రాంగణం మొత్తం కూడా ఇప్పటికే నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేతలంతా కూడా రకరకాలుగా ఎడ్ల బండితోటి, పాదయాత్రలతోటి, కారు ర్యాలీలతోటి కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ కేసీఆర్ కూడా 4 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఈ సభా ప్రాంగణం చేరుకుంటారు. 5 గంటలకైనా కేవలం కేసీఆర్ మాత్రమే ఈరోజు ఇక్కడ మాట్లాడబోతున్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలను ఇప్పటికైతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతూ వస్తున్న నేపథ్యానికి సంబంధించి ప్రతి పథకాన్ని కూడా వివరిస్తూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయింది అన్న అంశాన్ని కూడా ఖచ్చితంగా కేసీఆర్ ఎండగట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక క్యాడర్ మొత్తానికి కూడా రీసెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడానికి గల కారణాలు, గతంలో ఎంపీ ఎలక్షన్లో ఓటములు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటములకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా పార్టీ మొత్తం కూడా నిరాశ నిస్పృహల్లో మునిగినటువంటి నేపథ్యంలో మరోసారి ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అయితే కేసీఆర్ చేయబోతున్నారు. పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చే క్రమంలో భాగంగా రైతోత్సవ సభకు సంబంధించి ఇది ఒక్కరోజే కాదు, దేశ విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క ఉత్సవాలు జరపాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే ప్రధానంగా ఈ సభకు సంబంధించి
కేటీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు కవిత మిగతా కీలక నేతలు మొత్తం తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో కూడా చాలా వరంగల్ సంబంధించి కేవలం 2,50,000 మంది ఉమ్మడి జిల్లా నుంచి రాబోతా ఉన్నారు. ఇక హైదరాబాద్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే క్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి కూడా 30,000 మంది రావాలి. మినిమం ఒక కాన్స్టిట్యున్సీ నుంచి కనీసం 10,000 మంది వచ్చే విధంగా ఇప్పటికే పథకరచన చేశారు. ఇక ప్రధానంగా వచ్చేటువంటి రూట్లన్నీ కూడా ప్రతి జాతీయ రహదారి కావచ్చు, ఇతర రహదారులు కావచ్చు, ఎలకతుర్తి సభా ప్రాంగణానికి వచ్చే విధంగా ప్రత్యేక పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. చూస్తున్నాం బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్న వాలంటీర్స్ సంబంధించి వేలాది మంది వాలంటీర్స్ వచ్చే ప్రతి కార్యకర్తకు నాయకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చాలా పకడ్బందీ ఏర్పాటు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1,216 ఎకరాల్లో మొత్తం సభా ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ కావచ్చు, ప్రధానంగా ఈ యొక్క సభకు సంబంధించినటువంటి ప్రధాన ప్రాంగణం 169 ఎకరాల్లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రకరకాలుగా అంటే చాలా పూర్తి స్థాయిలో కూడా చాలా ఉత్సాహంగా తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం, ఇక్కడ కొంతమంది నేతలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చూస్తున్నాం ఏంటి ఎలాంటి ఏర్పాట్లు పూర్తి అయ్యాయా, ఎప్పుడు కేసీఆర్ రాబోతున్నారు, కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు? కేసీఆర్ సాయంత్రం వస్తారని ఆశిస్తున్నాము. మేము 24 గంటల ముందే ఇక్కడ ప్రజలు చేరుతున్నాం. మేము బోధన్ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ జిల్లా. ఇక్కడ 24 గంటల ముందే మేము అందరు చేరుతున్నాము. ఇప్పుడు 3,000 మంది వరకు మా బోధన్ కాన్స్టిట్యున్సీ నుంచే ఇక్కడ చేరుతున్నారు. కానీ కేసీఆర్ యొక్క ప్రసంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా వినేందుకు సిద్ధం ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఆసక్తిగా వినేందుకు కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే కేటీఆర్ గారు కవితక్క గారి ప్రసంగాన్ని కూడా వినేందుకు ఆసక్తి చూస్తున్నారు. కేసీఆర్ గారు సాయంత్రం వరకు ఇక్కడ చేరుతారని 5 గంటల వరకు వీళ్ళు ప్రసంగం మొదలవుతుందని ఆశిస్తున్నారు. మొత్తం ఇది పరిస్థితి. అసలు కేసీఆర్ ఈరోజు ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది మొత్తం ఆసక్తిగా చూసిన పరిస్థితి. ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అసలు కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే ఖచ్చితంగా వీళ్ళు మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీల పైన కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా పార్టీలో ఉత్సాహాన్ని నింపి పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా మాత్రమే కేసీఆర్ ప్రసంగం ఉండబోతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ. మొత్తంగా రజతోత్సవ సభకు సంబంధించి కూడా కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎలా ఉంది అనేది చెప్పడానికి మా ప్రతినిధి వేణు అయితే ఎలకతుర్తి జంక్షన్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, అసలు జంక్షన్ దగ్గర ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయా? ఎక్కువగా కూడా కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు తరలి రానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రసూన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఏదైతే ప్లేస్ ఎంపిక చేసుకుందో బీఆర్ఎస్ అధిష్టానం అది కూడా చాలా వ్యూహాత్మకంగా ప్రకటించింది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించినటువంటి బార్డర్ ప్లేస్ను ఈ యొక్క రజతోత్సవ సభ వేడుకల కోసం ఎంపిక చేయడం కూడా ఇందులో కీలకమని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచే దాదాపుగా 2 లక్షల పైచిలకు శ్రేణులను తరలించేందుకు ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఇక ప్రధానంగా ఈ సభ మొత్తం నిర్వహణ కోసము 1,500 పైగా ఎకరాలను యూజ్ చేసుకోబోతున్నాం. అందులో 1,211 ఎకరాలకు సంబంధించి సభా ప్రాంగణము, అదేవిధంగా పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఇక ప్రధానంగా 5 జోన్లుగా ఈ సభకు వచ్చేటువంటి శ్రేణుల కోసం 5 జోన్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా 5 జోన్లు ఏర్పాటు చేసి అటు కరీంనగర్ హైవేతో పాటు వరంగల్, హైదరాబాద్ నుంచి వచ్చే హైవేకు ప్రధానంగా జోన్ 1, జోన్ 2లుగా, ఉమ్మడి నిజామాబాద్, మెదక్కు సంబంధించి జోన్ 3, అదేవిధంగా మహబూబ్నగర్, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు జోన్ 4. ఈ విధంగా ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తిగా శ్రేణులంతా సునాయాసంగా సభా ప్రాంగణం వద్దకు చేరుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇక వేసవి కాలం కావడం, భారీగా ఎండలు ఉన్న నేపథ్యం లోపల కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్తో వచ్చేటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు కూడా ఫస్ట్ రావడంతోనే కేవైసీ సెంటర్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎటు వెళ్ళాలి, ఏ క్లబ్కి వెళ్ళాలనేటువంటి చెప్తూనే వాళ్ళకి ఓఆర్ఎస్, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా 6 అంబులెన్స్లను కూడా ప్రత్యేకంగా సిద్ధంగా ఉంచి 52 మంది వైద్యులు, 285 మంది పూర్తిగా వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. 12 వైద్య శిబిరాలు ఈ యొక్క ప్రాంగణం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దాంతోపాటుగా పూర్తిగా సభ 4 గంటల నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది కాబట్టి గంటకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు సరఫరా చేసే విధంగా 2,200 పైగా వాలంటీర్లను కూడా అందుబాటులో ఉంచుకున్నారు. ఇక 1,100 మంది పోలీసులు అధికారులు, 2 డీసీపీలు, 2 ఏఎస్పీ స్థాయి అధికారులతో పాటుగా మొత్తంగా 11 మంది పోలీస్ సిబ్బంది ఈ యొక్క రజతోత్సవ సభ వేడుక లోపల బందోబస్తు నిర్వహించబోతున్నారు. ఇక ప్రత్యేకంగా అటు పోలీస్ ఫోర్సే కాకుండా కూడా ప్రత్యేక నాయకులు
వస్తున్న నేపథ్యం లోపల దాదాపు 45 మందికి పైగా ప్రత్యేకమైనటువంటి ఒక బౌన్సర్లను కూడా సభా వేదిక వద్ద ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇప్పటికే అటు ఎడ్ల బండ్లతోని అటు సూర్యాపేట జిల్లా నుంచి మిగతా జిల్లాల నుంచి వాళ్ళైతే నాయకులు వస్తున్న పరిస్థితి, ఎడ్ల పందాలు పెట్టుకుంటూ వస్తున్నారు. ఓవైపు బోనాలు ఎత్తుకొని బతుకమ్మలు పట్టుకుంటూ కూడా మహిళలు పాదయాత్ర చేసుకుంటూ, ఉద్యమకారులు విద్యార్థులు కూడా పాదయాత్ర ద్వారా కూడా కొద్దిసేపటి క్రితమే ఆ సభా ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. ఇక ప్రస్తుతం మనం ఉన్న జంక్షన్ వద్ద నుంచి జోన్ 1, జోన్ 2, జోన్ 3లకు సంబంధించినటువంటి శ్రేణులు నాయకులంతా కూడా ఇదే ప్రాంతం కూడా సభా వేదిక వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక కీలకంగా ఇటు పార్కింగ్, సభ వద్దకు చేరుకోవడానికి ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. పార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కాలినడకన 500 నుంచి 800 మీటర్ల దూరం నడిచి సభా వేదిక వెళ్లాల్సి వస్తుంది. సో మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని సేమ్ రూట్లో కాకుండా మళ్ళీ యూటర్న్ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి సునాయాసంగా సభ అయిపోయిన తర్వాత విజయవంతంగా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళే విధంగా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ దీనికి సంబంధించి ఏర్పాటు చూస్తారు. మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా అటు ఎండవేడి నుంచి ఉపశమనం కలిగే విధంగా, ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినా కూడా వైద్య సదుపాయం అందించే విధంగా పూర్తి స్థాయి లోపల ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరికొద్ది సేపట్లో నాయకులు తమ శ్రేణులతో కూడా ర్యాలీగా సభా ప్రాంగణం వద్దకు చేరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది.